నమస్తే. ఆర్ఎఫ్ న్యూస్కి స్వాగతం. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ఫోర్డ్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు, లోకేష్ ను విమర్శించే స్థాయి లేదు. వైసీపీ నేతలపై మంత్రి పత్తిపాటి ఫైర్. వేసి ఉన్న ఇల్లే గురి, చోరీల్లో ఆరితేరి, 2 దొంగల అరెస్టు, 10 లక్షల సొత్తు స్వాధీనం. బీజేపీ నేతల్లో హుషారు, యూపీ ఎన్నికల విజయంతో సంబరాలు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్న నేతలు. ఏఐటీసీ రాష్ట్ర స్థాయి సమ్మేళనం, నగరంలో భారీ ర్యాలీతో కథం. బీజేపీ తీరుపై మండిపడ్డ నేతలు. రైతుల గురించి మాట్లాడడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు దుయ్యబట్టారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ పదార్థాలపై, నకిలీలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. గతంలో కల్తీలకు పాల్పడిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపామని చెప్పారు. మిర్చి ధరల గురించి వైకాపా వాళ్ళు నిన్న మిర్చి యార్డును సందర్శించడం, ప్రభుత్వ వైఫల్యాన్ని మాట్లాడటం, వాళ్ళకి అసలు 10 ఏళ్ల కాలంలో ఏనాడైనా మార్క్ఫెడ్ చేత కొనుగోలు చేయించారా? వాళ్ళకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలి అనేటువంటి అర్హత ఆ పార్టీకి ఉందా? మార్క్ఫెడ్ ద్వారా ఎప్పుడు కొనుగోలు చేసినా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే మార్క్ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. నిన్న పోయేవాడు మార్కెట్లో ప్రభుత్వ వైఫల్యమని ఒక ఆయన మాట్లాడతాడు, ఒక ఆయనేమో నకిలీ విత్తనాలకు మంత్రి బాధ్యత అంటాడు. సిగ్గుండాలి మాట్లాడేటువంటి వాళ్ళకి అసలు అర్హత ఉందా? నా గురించి మాట్లాడేటువంటి అర్హత. నకిలీ విత్తనాలకు నాకు సంబంధమని మాట్లాడటం సరికాదు. మాట్లాడేదో మీడియా ఉంది, ప్రెస్ ఉంది కదా అని మాట్లాడటం కాదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైతే లైసెన్సులు ఇచ్చారో ఆ కంపెనీలే ఈరోజు నకిలీ విత్తనాల కంపెనీలు. ఆ మాట్లాడేవాళ్ళు కూడా ఆ పార్టీ నాయకులే. లైసెన్సులు ఇచ్చింది మీరు ఇచ్చిన విత్తన కంపెనీలే ఈరోజు నకిలీ విత్తన కంపెనీలు. పీడీ యాక్ట్ పెట్టాం, జైల్లో పెట్టాం. పీడీ యాక్ట్ పెట్టిన చరిత్ర కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 10 ఏళ్లలో ఎప్పుడు కూడా నకిలీ విత్తన కంపెనీల మీద పీడీ యాక్ట్ పెట్టలేదు. నకిలీ విత్తనాల మీద కానీ, బయో ప్రొడక్ట్స్ మీద కానీ, చిల్లీ నకిలీ పౌడర్ మీద కానీ, ప్రజల ఆరోగ్యానికి హానికరమైనటువంటి పౌడర్ మీద కానీ విస్తృతంగా దాడులు చేసి నియంత్రించినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు చిల్లీస్ వచ్చేటప్పటికి ఎప్పుడూ లేదు అరైవల్స్. 2,20,000 బ్యాగ్స్ వస్తూ ఉన్నాయి. చరిత్రలో ఇంతవరకు 2,20,000 బ్యాగులు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు. 2,20,000 బ్యాగ్స్ వస్తూ ఉన్నాయి. గుంటూరు జిల్లాలోనే 75,000 ఎకరాలు, 64,000 ఎకరాలు అదనంగా వేశారు. పత్తి పంట వేసినటువంటి వాళ్ళు మిర్చి పంట కన్వర్ట్ అయ్యారు. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 4,60,000 ఎకరాల్లో మిర్చి పంట వేశారు. 4,60,000 ఎకరాల్లో ఈ రోజుకి ఈ సంవత్సరం మిర్చి పంట వేశారు. గత ఏడాది 3,85,000. ఒక గుంటూరు జిల్లాలోనే 60,000 ఎకరాలు మిర్చి పంట పెరిగింది. దిగుబడి చూస్తే 1,30,00,000 టిక్కీలు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం అంచనా 2,44,00,000 టిక్కీలు వస్తూ ఉన్నాయి. ధరని నియంత్రించేటువంటి ధరని రైతుకి వచ్చేటువంటి దానికి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆలోచనలు చేయాలి, ఎక్స్పోర్టర్స్ని ఏ విధంగా మార్కెట్ రంగ ప్రవేశం చేయాలి. గత 4-5 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా సెక్రటరీకి, మా కమిషనర్లకి, మార్కెట్కి
మార్కెట్లో వెరిఫై చేసి ఏ విధంగా ఎక్స్పోర్ట్ నకిలీ విత్తనాల్లో పీడీ యాక్ట్ పెట్టి జైల్లో 4 నెలలు ఉన్నారు. జీవ బ్రహ్మపుత్ర చెల్లి కారంలో ఎంతమంది అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఎవరైతే కారంలో మిక్స్ చేశారో 6 అరెస్ట్ చేశారు. కొంతమంది హైకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నారు. కొంతమంది ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి. వాటిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. ఎవరిని వదిలిపెట్టాం. బయోలో కూడా అరెస్ట్ చేశాం. గుంటూరులో కొంతమందిని. ఎంతమందిని అరెస్ట్ చేసింది? స్టేట్ వైడ్ 42 కేసులు పెట్టాము. 42 కేసుల్లో కొన్ని సీజ్ చేశాము, కొన్ని అరెస్టులు చేశాము. కొంతమంది బెయిల్ తెచ్చుకుని స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్న వాటిని వదిలిపెట్టి మిగతా అరెస్ట్ చేశాం. సీఎం గారు స్పష్టంగా కేబినెట్ లో చెప్పారు, ఎక్కడైతే బయో ప్రోడక్ట్లో కేసులు పెట్టారో ఇమీడియట్ అరెస్ట్ చేయాలని కేబినెట్ లో చెప్పారు. మా కమిషనర్ మాట్లాడతారు. లాస్ట్ లో ఆఫీసర్స్ వెళ్ళినాక పొలిటికల్ లోకేష్ బాబు మీద మాట్లాడతారు. తాళం వేసి ఉన్న ఇల్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను శనివారం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి 4 కేసులకు సంబంధించి 10 లక్షల విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన పోతుగంటి వీరయ్య, రాజుపాలెం మస్తాలవల్లను కోర్టులో ప్రవేశపెడుతున్నట్టు ఎస్పీ తెలిపారు. మనకి ఇంట్రాగేషన్ లో కన్ఫ్యూజ్ చేసింది ఈ మేరకే. ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా మా దాంట్లో మన దగ్గర కనిపించలేదు. ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చింది సార్? ఫింగర్ ప్రింట్స్ అక్కడ వెనుకొండలో ట్రేస్ అయినాయి ప్రింట్స్ మీద. అంటే స్టేట్ వైడ్ గా CCTNS లో ఉంటాయి ఇంటాక్ట్. దాంతో మ్యాచ్ అయింది. మ్యాచ్ అయితే దొరికిన ఘనత వహించిన ఇద్దరు. ఏ క్వాలిఫికేషన్ ఏమంటారు? 9th క్లాస్ ఒకరు, 7th క్లాస్ ఒకరు. ఎనీథింగ్ బ్యాక్ పంపించారా? తీసుకున్నారా? రాజు ఏమైనా కడప కేసులో 10 లక్షల రూపాయలు విలువ చేసే చోరీ స్వత్తుని గుంటూరు రూరల్ క్రైమ్ పోలీసులు అండ్ హెడ్ ఆఫ్ సూపర్విజన్ ఆఫ్ వైటీ నాయుడు అప్రహెండెడ్ అండ్ రికవర్డ్. పోతుగంటి వీరయ్య, వన్ ఆఫ్ ద అక్యూజ్డ్, అలియాస్ దూదేకుల వీర, పసుపులేటి అంజి తండ్రి సిద్ధయ్య 47 సంవత్సరాలు. అలాగే రాజుపాలెం మస్తాన్ వలి 21 సంవత్సరాలు, కులం దూదేకుల, వడ్లమాను, కోరు మామిళ్ళ మండలం, కడప జిల్లా. ఇతను జువెనైల్గా ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఇతనితో పరిచయం. మళ్ళీ అసోసియేట్గా మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ రాత్రులు కానీ డే టైం కానీ ఈ తాళం వేసిన ఇళ్లలో దూరి
దాన్ని పలగొట్టి అక్కడ నుంచి ఉన్న అంటే ఎంఓ ఈజ్ హెచ్బి బై డే అబ్లిక్ నైట్ రెండిట్లో నుంచి చేస్తుంటారు, వీళ్ళ తాళాలు పలగొట్టుంటారు. దిస్ ఈజ్ ద ఎంఓ. అయితే క్లూస్ టీమ్ వేలిముద్రలు, మనకు ఒక వినుకొండ కేసులో వేలిముద్రలు వచ్చింది. ఆ వేలిముద్రల ఆధారంగా మనకు అక్యూజ్డ్ గుర్తించబడ్డారు. ఎవరు పార్టిసిపేట్ చేసినాడని గుర్తించి దాని తర్వాత ఇతని మీద ప్లాన్ వేస్తే ఇతను వినుకొండ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర దొరికాడు. ఈ దర్యాప్తు ప్రారంభించిన పోలీస్ అధికారులు పై నేరాలని పాత నేరస్తుల పనేనని క్లూస్ టీమ్ అందించిన వేలిముద్రల సహాయంతో జైలు నుంచి విడుదలైన పీరయ్య, మస్తాన్ వల్లి నేరం చేసినట్టుగా గుర్తించారు. 11/3/2017 తేదీన క్రైమ్ సిబ్బంది మరియు వినుకొండ టౌన్ సిఐ శ్రీ జి శ్రీనివాసరావు అండ్ టీమ్ క్రైమ్ నెంబర్ 34/17 కేసులో ముద్దాలైన వీరిద్దరిని వినుకొండ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా నిలబడి ఉండగా సిసిఎస్ టీమ్ అండ్ సిఐ ఆ ఇద్దరిని విచారించి పీరయ్య అండ్ మస్తాన్ అని తెలుసుకుని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పై ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో టీమ్ మొత్తంగా వైటీ నాయుడు అండ్ కృష్ణకిషోర్ రెడ్డి, వినుకొండ టౌన్ సిఐ శ్రీనివాస్ అండ్ క్రైమ్ సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ కిరణ్ అండ్ సాయి కుమార్, కానిస్టేబుల్స్ గురవయ్య, కోటేశ్వరరావు, ఆంటోనీ, శ్రీనివాసరావు, దానయ్య, అప్పారెడ్డి, శ్యామ్ అండ్ ఆంజనేయులు, సుబ్బారెడ్డి, గౌస్ బాషా, గోపాలకృష్ణ అండ్ టెక్నికల్ టీమ్ మెయిన్గా ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కలిసి ఈ 10 lakhs వర్క్ చేసే చోరీ సొత్తును రికవర్ చేశారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నా అభినందనలు. వీళ్ళు చేసిన క్రైమ్స్ ఒకటేమో ఫస్ట్దేమో వినుకొండ టౌన్ది. ఆ టౌన్లో మొత్తం 12 ఆర్టికల్స్ అని ఎఫ్ఐఆర్లో రాసినారు. దాదాపు 23 సార్లు గోల్డ్ అండ్ 22 సిల్వర్ ఆర్టికల్స్ రికవరీ చేయబడ్డాయి. రెండో కేసు మన రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్లో సంబంధించింది 227/16 457/380 అనే కేసులో. ఈ ప్రాపర్టీ కూడా టోటల్ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక 2 కేసులు ఓల్డ్ గుంటూరు టౌన్ సంబంధించిన కేసులో కూడా వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేసి ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా రికవరీ అయింది మొత్తం. అలాగే ఏలూరు 3 టౌన్ పిఎస్ లిమిట్స్లో కూడా వీళ్ళిద్దరూ ఇంటి తాళం పాల్గొట్టి ప్రవేశం చేసి అక్కడ కూడా ప్రాపర్టీస్ తీసుకున్నారు. ఆ ప్రాపర్టీస్ని కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. ఇద్దరు అక్యూజులు గతంలో కూడా జైల్లో ఉన్నారు. బద్వేల్లో 1 కేసు, కోవెలకుంట్లలో 5 కేసులు, బనగానపల్లిలో 1, కర్నూలులో 2, అమలాపురం 3, యార్లగుంట్ల 1, జమ్మలమడు 1, నంద్యాల 1, ఏలూరులో 4 కేసులు ఉన్నాయి. మార్కాపురం జైలు నుంచి 6/9/2016 ఇతను రిలీజ్ అయ్యాడు. ఇంకా ఇతని పైన బనగానపల్లి అండ్ బద్వేలు పోలీస్ స్టేషన్లో కూడా NBWs ఉన్నాయి. ఎవరు? పోతుగంటి పీరయ్య అనే వ్యక్తి మీద. అలాగే మస్తాన్ వలి అనే అతను కూడా బాల నేరస్తుడిగా విశాఖపట్నం ఏరియాలో స్నేహితులతో కలిసి తిరిగి జైలుకి వెళ్ళి వచ్చాడు. అక్కడ వచ్చిన అసోసియేషన్ తోటి ఇతను మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇది. సో ఈ డీటెయిల్స్ అన్ని మీడియా మిత్రులందరికీ ఇవ్వడం జరిగింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతున్న సందర్భంగా శనివారం బీజేపీ నాయకులు లాడ్జీ సెంటర్లో సంబరాలు నిర్వహించారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే బీజేపీ గెలుపు కారణమని తెలిపారు. జెండా దించండి, కొంచెం జెండా దించండి. ఆయన
పార్టీ నాయకత్వం భారత్ మాతా కీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ భారత్ మాతా కీ అభివృద్ధి అవినీతి రహిత పరిపాలన ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రోజున కూడా పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి ప్రజలు సింగిల్ లార్జెస్ట్ ఒకటే పార్టీ ఇంతకుముందు మనం చూసాం అనేక పార్టీలు కలిసి అలయన్స్ తోటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కాకుండా సింగిల్ పార్టీకి మెజారిటీ ఇచ్చి నరేంద్ర మోడీ గారిని తిరుగులేని నాయకుడిగా మనం మరి ఈరోజు 3 సంవత్సరాల పాలన తర్వాత ఎలక్షన్స్ మళ్ళీ 2019 కూడా భారతీయ జనతా పార్టీ మరి అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అందరూ బలపరిచి ఈ దేశం అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఇదే పరిస్థితి 2019లో కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజారిటీకి ప్రజలు ఇస్తారనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. మరి ఆయన నాయకత్వం పట్ల భారతదేశ ప్రజలందరూ కూడా ఆయనకి తోడుగా ఉండాలని చెప్పేసి, తోడుగా ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ మన అందరం కూడా ఆయనకి తోడుగా ఉండాలని కోరుతాం. ఏఐటీసీ రాష్ట్ర స్థాయి సమ్మేళనాన్ని పురస్కరించుకుని శనివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్ నుంచి మహిమా గార్డెన్స్ వరకు జరిగిన ర్యాలీలో వేలాది మంది కార్మికులు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మహిమా గార్డెన్స్ లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక మత విద్వేషాలు చెలరేగుతున్నాయన్నారు. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రముఖ పార్టీ సుపోత
Portugal, Widget Book Medical, RTC Portugal, Widget Book Medical, చూసి నిండు నన్ను పిలుస్తున్నది. ఎండ ఎంత వేడిగా ఉన్నా దాదాపు ఒక గంట పాటు ఆ ఎండలో ఇవాళ రేపు వెల్లుండి 3 రోజుల పాటు గుంటూరులో ఇవాళ రేపు వెల్లుండి 3 రోజుల పాటు గుంటూరులో ఏఐటీసీ రాష్ట్ర సమితి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల కార్మిక వర్గానికి ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వీటన్నిటిని గురించి చర్చించి ఒక భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాం. ఇందులో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, పేదల సంక్షేమం కోసమే నేను కృషి చేస్తానని చెప్పినటువంటి మాటలన్నీ డొల్లా అబద్ధమని తేలిపోయింది. ఆయన ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. పైపెచ్చు అన్ని విభాగాల్లో, ప్రొడక్షన్ విభాగం మొదలుకొని అన్ని విభాగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను యథేచ్ఛగా ఆహ్వానించారు. కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ రాయితీలు ఇచ్చారు. పోయిన బడ్జెట్లో, ఈ బడ్జెట్లో 6 లక్షల కోట్ల రూపాయల రాయితీలను వాళ్ళకి ఇచ్చారు. పేద ప్రజలకు, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి తగ్గించారు. వీళ్ళ మీద ఇంకా పన్నుల భారం మోపారు. ఇవాళ పెద్ద నోట్ల రద్దు విషయం తర్వాత అవినీతి అరికట్టబడతాదని చెప్పి ఇవాళ పేద ప్రజలపైన బ్యాంకులో డబ్బు దాచుకున్నా పన్ను, ఆ డబ్బును బయటికి తీసుకున్నా పన్ను వేసేటువంటి దురవస్థకు బ్యాంకులు తయారైనాయి. కార్మికులు, పేదలంతా ఇబ్బంది పడిపోతున్నారు. ఈ విధానాలన్నీ ట్రంపోన్మాదాన్ని తలపించే పద్ధతిలో మూడోన్మాదం ఈ దేశంలో పరిపాలన చేస్తాము. ఇక చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వస్తే ఇది బాబోన్మాదంగా తయారైపోయింది. పనిచేసిన కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడం లేదు. అంగన్వాడీ కార్మికులకు 3 మాసాల నుంచి జీతాలు లేవు. మధ్యాహ్న భోజన కార్మికులకు 6 మాసాల నుంచి జీతాలు లేవు. ఆర్డబ్ల్యూఎస్లో పనిచేసే వాళ్ళకు 9 మాసాల నుంచి జీతాలు లేవు. బోధనేతర సిబ్బంది హాస్టల్స్లో, యూనివర్సిటీలో పనిచేసే వాళ్లకు 15 మాసాల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి. అందువల్ల ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు బతుకుతూ ఉన్నారు. ప్రభుత్వాలు మాత్రం మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె అని చెప్పేసి పొద్దున్న లేస్తే పొద్దుకు నిక్కేటంత వరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అభివృద్ధి, సింగపూర్, మలేషియా, జపాన్ అని చెప్పేసి తలపిస్తున్నారు. అది వాళ్ళకు ఒక రోగం వచ్చి పలవరించినట్లుంది తప్ప ఆచరణలో పేద ప్రజలు పడేటువంటి సాధక బాధకాల గురించి పట్టించుకోలేదు. అందువల్లే ఇవాళ సమాన పనికి సమాన వేతనం 18,000 ఇవ్వాలని, కాంట్రాక్టర్స్ను రద్దు చేయాలని, స్కీముల్లో పనిచేసే వారందరినీ పర్మనెంట్ చేయాలని, వాళ్ళ కార్మికులకు గుర్తించాలని, భవిష్యత్తులో ఒక పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి సమావేశాలు ఉద్దేశించబడింది. ఐక్య కార్మిక ఉద్యమాలు తీసుకురావడం కూడా ఒక భాగంగా ఇందులో చర్చించి ఆ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మనవి చేస్తున్నాం. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నవభారత్ నగర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో పేదలకు సేవ చేయడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. మన ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా, అలాగే కిషోర్ బాబు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుపుకుంటున్నందుకు వారందరూ కూడా కిషోర్ బాబు గారి జన్మదిన ఇక్కడ కిషోర్ బాబు గారి మరి దాక్షిణ్య మానసిక వికలాంగుల కేంద్రంలో పిల్లలతో కలిసి భోజనాలు చేయటం కానీ కార్యక్రమం మొత్తం కూడా అక్కడ నిర్వహించబడుతుంది. కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపాడు నియోజకవర్గంలో ఆయన బీఫారం తీసుకొని కాలు పెట్టింది మొదలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆయనకి బ్రహ్మనాథం బట్టి మరి ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. ఏ విధంగా కార్యకర్తలు మొత్తం కూడా మరి ఆయన గెలిపించడం జరిగిందో అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చదువుకొని ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన విలువలతో, ఉన్నతమైన సంస్కారంతో మరి ఢిల్లీ స్థాయిలో కూడా ఇంతకు ముందు కూడా ఆయన మరి
బాలయోగి గారి దగ్గర ఎంతో అనుభవం గడించి ఉన్నారు కాబట్టి ఆ అనుభవాన్ని కూడా ఈ రోజున విడిపోయిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఆయన సేవలను వినియోగించుకోవాలి, కిషోర్ బాబు గారి సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయన అంతే చెబుతానంటారు సార్. రెడీ. అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదిన సందర్భంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడానికి ముఖ్యమైనటువంటి నాయకుడు, నన్ను ఆదరించి ప్రోత్సహించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను నిండు కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ఆశీస్సులతో, ఆశీర్వాదాలతో పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఎన్నుకుని ప్రజలకు సేవ చేయడానికి ఎంతో అవకాశం ఇచ్చారు. ఈ విధంగా అంతేకాకుండా ఈ జన్మదిన సందర్భంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరం, అనాథ పిల్లలకి, వికలాంగులకి, బదిరులకు, కళ్ళు లేని వారికి, ఎయిడ్స్ పేషెంట్స్కి అందరికి కూడా ఒక కార్యక్రమం దాక్షిణ్యాలో ఏర్పాటు చేయడం జరిగింది. మానసిక వికలాంగుల పిల్లలందరూ కూడా ఒక 1000 మంది పిల్లలకు. ఆ తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి రక్తదాన శిబిరాలు, తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళి ఫ్రూట్స్ ఇవ్వటం, రోజుకు రోగులను పరామర్శించడం, పేదవాళ్ళని ఆదుకునేటువంటి కార్యక్రమాలు 13 జిల్లాల్లో కూడా అభిమానులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రజాసేవలో నిరంతరం ముందుకు వెళ్ళడానికి ప్రజల ఆశీస్సులు అవసరం. ఎవరైతే ఈ యొక్క జన్మదినం సందర్భంలో మిత్రుడు గిందుపల్లి వెంకటేశ్వరరావు గారు కానీ, హర్షవర్ధన్ గారు కానీ, అలాగే మన చార్వాక్ గారు కానీ అందరూ కలిసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు అందరూ అభిమాన పాత్రలు, ప్రీతమ నాయకులు, మా పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు, మంత్రి రాయల కిషోర్ బాబు గారి జన్మదిన సందర్భంగా మా అందరికీ పండుగ దినం. మంత్రిగా రాయల కిషోర్ బాబు గారు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేమందరం రక్తదానం చేస్తున్నాం. ఇదే విధంగా మంత్రి గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మా అందరికీ ఆయన సేవలు అందించాలని మా నియోజకవర్గాన్ని కోరుకుంటూ ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ రావుల కిషోర్ బాబు గారి జన్మదిన సందర్భంగా నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, అదేవిధంగా నాయకులందరూ కూడా ఈ జన్మదిన నిర్వహించడం జరిగింది. అయితే ఒక విషయాన్ని మీకు దృష్టి తీసుకురావాలనుకుంటున్నాను. ఇవాళ ఎప్పుడైన విధంగా మరి రాష్ట్ర సంక్షేమ మరియు గిరిజన శాఖ నుంచి దళిత గిరిజనులకు ఎంతో మేలు జరిగింది. 14,00,00,000 కోట్ల రూపాయలు దళిత అభివృద్ధి కోసం కేటాయించారు సప్లాన్ కింద. ఇంకా రాబోయే కాలంలో కూడా మరి ఆయన సేవలు ఇంకా మరిన్ని సేవలు అందించాలని, అదేవిధంగా మరి ఆ పార్టీకి ఆ నాయకులు గుర్తింపు తీసుకొచ్చిన రావుల కిషోర్ గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అంటరాంత నిర్మూలన పోరాట సభ తరఫున తెలియజేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.